హాయ్ అండి. టుడే స్పెషల్ వచ్చేసి బెండకాయ ఫ్రై. ఇందులో అధిక ఫైబర్, తక్కువ క్యాలరీస్ ఉంటాయండి. విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. క్రమం తప్పకుండా బెండకాయని తింటే ఆరోగ్యం మెరుగవుతుందండి. ఈ బెండకాయ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పావు కేజీ బెండకాయలు, ఉల్లిగడ్డలండి. గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టేసి అందులోకి 2 స్పూన్ల ఆయిల్ని అయితే వేసుకున్నానండి. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకున్నాను. పోపు దినుసులు చిటపటలాడిన తర్వాత ఉల్లిగడ్డలను అయితే వేసుకున్నానండి. ఉల్లిగడ్డలన్నీ వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు కూడా వేగిన తర్వాత అందులోకి మనం కట్ చేసుకున్న బెండకాయలను అయితే వేసుకున్నానండి. ఈ బెండకాయలు కొద్దిసేపు అయితే ఫ్రై అవ్వనివ్వాలండి. బెండకాయలు ఫ్రై అయ్యేంత వరకు పక్కన ఇంకో స్టవ్ మీద కడాయి పెట్టేసి అందులో అయితే పల్లీలు అయితే వేయించినండి. పల్లీలు ఎందుకంటే బెండకాయ ఫ్రైలో కావాల్సింది ఫస్ట్ అయితే పల్లీలండి. అవి ఉంటేనే తినాలనిపిస్తుంది ఫ్రై అనేది. పల్లీలు వేగిన తర్వాత పల్లీలను కూడా పక్కన పెట్టుకున్నానండి. తర్వాత బెండకాయలు అయితే చూడండి వేగినాయండి. బెండకాయలు వేగిన తర్వాత ఒక స్పూన్ అంతా పసుపు వేసుకొని, ఒక స్పూన్ కారం, రుచికి తగ్గట్టు సాల్ట్ని అయితే యాడ్ చేసుకున్నానండి. మొత్తం కలుపుకున్నానండి. కలుపుకున్న తర్వాత బెండకాయలు అన్నీ వేగిన తర్వాత చూడండి మంచిగా ఫ్రై అయిందండి. జిగురు లేకుండా ఫ్రై అయిందండి. బెండకాయలు వేగిన తర్వాత పల్లీలు వేసి కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి 10 మినిట్స్ తర్వాత సర్వ్ చేసి